నాగ చైతన్య సమంతల పెళ్లి గురించి మరింత క్లారిటీ వచ్చింది. ఇప్పటివరకు మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వీటన్నిటికీ చెక్ పెడుతూ చైతన్య స్వయంగా తన పెళ్లి డేట్ గురించి, వేదిక గురించి మొత్తం చెప్పేశాడు. తన పెళ్లి ఇండియాలోనే జరుగుతుందని క్లారిటీ ఇచ్చాడు లవర్ బాయ్ నాగ చైతన్య. విదేశాల్లో పెళ్లి చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలు తప్పని అంటున్నాడు నాగ చైతన్య. డెస్టినేషన్ వెడ్డింగ్ ని క్యాన్సిల్ చేసుకున్నట్లు చెప్పాడు. భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జజ్జనక అంబరమే టచ్చేసాను. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జజ్జనక అంబరమే టచ్చేసాను. భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జజ్జనక అంబరమే టచ్చేసాను. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జజ్జనక అంబరమే టచ్చేసాను. సమంత నాగ చైతన్య పెళ్లి ఈ అక్టోబర్లో జరగనుంది. అయితే పెళ్లి వేదిక మాత్రం విదేశాల్లో ఉంటుందని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. దానికి కారణం చైతన్య సమంత అలా హింట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు వారిద్దరూ మనసు మార్చుకున్నారు. ఇండియాలోనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు ఈ బ్యూటిఫుల్ లవ్ జంట. డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో విదేశాల్లో ఏదైనా మంచి రిసార్టుకు వెళ్లి పెళ్లి చేసుకోవాలని సమంత చైతన్య మొదట అనుకున్నారు. ఇది వాస్తవమే అని అంగీకరించాడు చైతన్య. అయితే పెళ్లి వేడుక విషయంలో తమ ఇష్టం కన్నా తమ పేరెంట్స్ ఇష్టానికి ప్రాధాన్యం ఇస్తున్నాడట. తమ తల్లిదండ్రులు, చుట్టాలు అంతా ఇండియాలోనే చేసుకోమని కోరడంతో వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ కి బై బై చెప్పారు. ఎదుటే నీవున్నా కలగా చూస్తున్నా, ఏదేమవుతున్నా నీకై నేనున్నా. నా కన్నుల్లో గుండెల్లో నిలువెల్లా ఉన్న ప్రాణం నీవేలే. సమంత నాగ చైతన్య పెళ్లి ఇక్కడే జరగనుంది. ఇక్కడే ఒక చర్చిలో మొదట పెళ్లి జరుగుతుందట. సమంత క్రిస్టియన్, సో పెళ్లి మొదట క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది. మళ్ళీ మళ్ళీ చూసా, నీ కళ్ళల్లో చూసా, నూరేళ్ల మనస జతగా నాతో నిన్నే చూసా, నా తోడల్ని చూసా, నీ వెంట అడుగేసా. క్రైస్తవ మతాచారం ప్రకారం పెళ్లి చేసుకున్న వెంటనే మళ్లీ హిందూ సాంప్రదాయం ప్రకారం కూడా పెళ్లి చేసుకుంటామని మీడియాకు తెలిపాడు చైతన్య. వీళ్ళిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా ఏం మాయ చేసేవేలోనూ ఒక పాటలో ఇద్దరు క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం, హైందవ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకునే విజువల్స్ ఉంటాయి. సినిమానే మళ్లీ రియల్ లైఫ్ లో రిపీట్ అవుతుందన్నమాట. ఏం మాయ చేసేవే సినిమాతో వీరి పరిచయం మొదలైంది. అయితే వీరిద్దరూ రియల్ లైఫ్ లో ప్రేమలో పడింది మాత్రం ఆటోనగర్ సినిమా షూటింగ్ టైంలో. ఫ్రెండ్షిప్ ప్రేమగా మారి ఇప్పుడు పరిణయంగా మారుతోంది. ఈ ఏడాది జనవరిలో వీరిద్దరూ ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. అప్పటి నుంచి ఈ జంట సహజీవనం సాగిస్తోంది. ఇక ఇప్పుడు పెళ్లికి అంతా రెడీ. నీ చూపే నా శ్వాసగా, నీ రూపే ఓ ధ్యాసగా జీవిస్తూ ఉన్నా, నీకై వేచున్నా. కనులు మూసిన కనులు తెరచిన నీవే నీవే, కడలి నీవు అని అలను నేను అని, ఏ చోటైనా ఏనాడైనా నిన్నే నేను చూస్తూ ఉన్నాలే. మంచలి నాగ చైతన్య సమంత తమ లవ్ గురించి ఏ మ్యాటర్ సీక్రెట్ గా ఉంచలేదు. తమ ప్రేమ వ్యవహారాన్ని వారిద్దరే మీడియా ముందు లీక్ చేశారు. ఇక ఇప్పుడు పెళ్లి గురించి కూడా చైతన్య ఓపెన్ గా చెప్పాడు.